శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. కార్తీక మాస మహత్యాల్లో భాగంగా ఈ రోజున కార్తీక పురాణంలో ఉన్నటువంటి 29వ అధ్యాయ సారాంశాన్ని తెలుసుకుందాం. ఇందులో మొత్తం మనకి 22 శ్లోకాలు ఉన్నాయి. సుదర్శనమూర్తి ద్వారా తరమబడుతూ వచ్చినటువంటి దూర్వాసుడు, ఆ తర్వాత జరిగినటువంటి వృత్తాంతం అంతా నిన్నటి వరకు కూడా మనం తెలుసుకుందాం. దాని తర్వాత దుర్వాసుడు అంబరీషుడు ఏం చేశారు అనేది ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అత్రి మహర్షి చెప్తున్నారట, సుదర్శన స్వయంచాగాత్ అంతర్ధితం చ పశ్యతః. ఆ రాజు చూస్తూ ఉండగానే సుదర్శనమూర్తి అంతర్ధానమయ్యాడు. అలా సుదర్శనుడు అంతర్ధానమైన తర్వాత అంబరీషుడు భక్తితో దుర్వాసుడికి శిరస్సు వంచి పులకాంకితుడై నమస్కారం చేసి ఆ యొక్క దుర్వాస మహర్షితో చెప్తున్నారట, పాపినం పాప పంకేయస్మిన్ సీదంతం గృహమేదినం మాం సముద్ధర విప్రేంద్ర గృహానాన్నం గృహే మమ. నేను పరమ పాపిని, పాపమందు మునిగి ఉన్నటువంటి వాడిని, కష్టించేటువంటి వాడిని, అంటే తనను తాను తక్కువగా చేసుకొని చెప్పడం అనమాట. ఇదంతా కూడా ఎలాంటిదంటే ఇవన్నీ ధర్మబద్ధమైనటువంటి మాటలేనండి. ఆయనకి పాపం ఎక్కడుంది? పరమ భాగవతుడైతే గనక, అంటే నాదేమీ లేదు అంతా భగవంతుడిదే అని చెప్పేటువంటి మాటలు అనమాట. వీటిని నైత్యానుసంధానం అంటారు వైష్ణవ పరంగా చెప్పినట్లయితే గనక. హ్రియాదేయం శ్రేయాదేయం భియాదేయం అంటే ఉపనిషత్తుల్లో కూడా ఎప్పుడన్నా సరే ఎవరికన్నా సరే ఏదైనా ఇచ్చేటప్పుడు కూడా అరే నేను ఇంత ఇవ్వగలుగుతున్నానే, ఇంత మాత్రమే చేయగలుగుతున్నానే అనేటువంటి భావనతో చేయాలన్నారే తప్ప నేను ఎంత చేశానో తెలుసా, నాకున్నంతలో ఇంత చేయడం అంటే ఎంత గొప్ప తెలుసా అని విర్రవీగుతూ చేయమని కూడా ఎక్కడా చెప్పలా. అటువంటి ఆ ధర్మ సూక్ష్మాలన్నీ కూడా తెలిసినటువంటి మహాత్ముడైనటువంటి పరమ భాగవతోత్తముడైనటువంటి ఆ అంబరీషుడు ఆయన అలా స్తోత్రం చేస్తూ, ఇప్పటికైనా గృహస్థుడైనటువంటి నా ఇంట్లో అన్నాన్ని భుజించడానికి వచ్చి నన్ను ఉద్ధరించండి అని చెప్పని ప్రాధేయపడుతున్నారు. నా యందు మీకు ఎంత దయ లేకపోతే మళ్ళీ తిరిగి నా ఇంటికి వస్తారు? ఆ రోజు మీకు అంత అవమానం జరిగింది కదా, అంత కోపం కలిగింది కదా నా మీద, అయినా తిరిగి నా ఇంటికి వచ్చారు. దేనికోసం? నన్ను రక్షించడానికే. 3 లోకాల్లోనూ కూడా భయం అంటే ఏమిటో తెలియనటువంటి వాడువి నీవు. నీకు భయం ఎక్కడిది? నీవు భయపడ్డావు అంటే అది కేవలం మిష మాత్రమే. నన్ను రక్షించడం కోసమే ఇగో ఈరోజు మళ్ళీ తిరిగి నా ఇంటికి వచ్చావు. నీ తిరుగు రావడం వలనే నేను బ్రతికాను, లేకపోతే ఏనాడో ప్రాయోపవేశం చేసేటువంటి వాడిని. కాబట్టి నీ దర్శనం నాకు అభయదానం చేసినది, దానితో నాకు ప్రాణదాతవయ్యావు, నాకు పరలోకాన్ని కూడా అనుగ్రహించావు. ఈ పరలోకం ఇట్లాంటి పదాలు విన్నప్పుడు మనకి వేరే వేరే మతస్థుల యొక్క ప్రార్థనలు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయండి. అవన్నీ ఏం పట్టించుకోని అవసరం లేదు. మనమే వాళ్ళందరూ కూడా పదాలన్నీ కూడా వాళ్ళు పట్టుకుని పోయారు. అందుకనే పరలోకం లేకపోతే పరిశుద్ధాత్మ ఇట్లాంటి పదాలన్నీ వినగానే వెంటనే ఏమి కంగారు పడవలసినటువంటి అవసరాలు ఏమీ లేవు. ఇది బ్రువాణం రాజానం బహుభ్యా మునిసత్తమ సంప్రహృష్టేన మనస సముత్తాప్యేంద్ర మబ్రవీత్. ఇట్లా విన్నవించుకుంటున్నటువంటి ఆ రాజుగారి యొక్క చేతులు 2 కూడా అంటే వంగి నమస్కారం చేస్తున్నాడు కదా, ఆయన పైకి లేవనెత్తి దుర్వాస మహర్షి ఆనందంతో అన్నట్ట, ప్రాణానాం రక్షకశాస్త్రే పితేతి పరికీర్తితః. ప్రాణాలను రక్షించినటువంటి వాడు తండ్రి అవుతాడు అని చెప్పని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈరోజు సుదర్శన చక్రం బారి నుంచి నా ప్రాణాలు రక్షించావు గనక నీవు నాకు తండ్రి సమానుడు అవుతావు. మయా కృతేన నమస్కారం భవాన్ దుఃఖముపావ్రజేత్ పితా మమతతో నాహం నమస్కారం కరోమితే. నేను ఇప్పుడు నమస్కారం చేస్తే కనుక నీవు తండ్రి సమానుడు కదా అని చెప్పని దండం పెట్టినట్లయితే కనుక నీవు దుఃఖాన్ని పొందుతావు, నువ్వు బాధపడతావు. తండ్రికి కష్టం కలిగించేటువంటి పని ఏది చెయ్యకూడదు అని శాస్త్రం చెప్తోంది కనుక ఇప్పుడు నేను నీకు నమస్కారం చేయట్లేదు. బ్రాహ్మణుడైనటువంటి నేను నీకు గొప్పదైనటువంటి కష్టాన్ని తెచ్చిపెట్టాను, దాని ఫలాన్ని కూడా నేను అనుభవించాను. చివరికి నీ దయవలనే నాకున్నటువంటి కష్టాన్ని కూడా నేను పోగొట్టుకున్నాను. భోజ్యేచ బహుతో గేహే మహారాజా త్వయా సహా. ఓ మహారాజా, నీతో కలిసి నీ ఇంట్లో నేను భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పని దుర్వాసుడు చెప్పాట. ధర్మబుద్ధి గలవాడై ధర్మవేత్త అయినటువంటి అంబరీషుడితో కలిసి ఆయన భుజించాడు. సాక్షాత్ శివవస దుర్వాస వైష్ణవస్య మహాత్మనః తస్య భక్త పరీక్షార్థం. ఇదంతా ఎందుకు జరిగింది అంటే సాక్షాత్తు శివాంశ సంభూతుడైనటువంటి దుర్వాస మహర్షి విష్ణుభక్తి పరాయణుడైనటువంటి అంబరీషుడి యొక్క భక్తిని పరీక్షించడం కోసం ఇదంతా చేశాడు అని చెప్పిన పురాణమే మనకు చెప్తోంది. కనుక విష్ణువు ఎక్కువ, శంకరుడు తక్కువ, లేదా శివుడు ఎక్కువ, హరి తక్కువ, ఇటువంటి భేదబుద్ధిని మనం పెట్టుకోకూడదు. వారిద్దరికి కూడా ఎప్పుడు కూడా అవిభాజ్యులైనటువంటి వారు, వారిద్దరి మధ్య ఎప్పుడు కూడా భేదము లేదు. కనుక దుర్వాసుడు ఇక్కడ హరిభక్తిని పరీక్షించడానికి, అదే ప్రకారంగా అంబరీషుడి యొక్క భక్తిని పరీక్షించడానికి, అతని యొక్క ఖ్యాతిని నలుదిశలా కూడా వ్యాప్తి చేయడానికి చేసినటువంటి లీలా నాటకంగా ఇదంతా కూడా తెలుసుకోవాలి.
తస్మాదూర్జే మునిశ్రేష్ట ద్వాదశి హరిబోధిని సమస్తదాన ఫలద సర్వతీర్థ ఫలప్రద సర్వేషామేవ యజ్ఞానాం ఫలద హరిబోధిని. కాబట్టి కార్తీక మాసంలో వచ్చేటువంటి హరిబోధిని అని పిలువబడేటువంటి శుద్ధ ద్వాదశి సమస్తమైనటువంటి ఫలప్రదమైనటువంటిది, సమస్తమైనటువంటి తీర్థఫలప్రదమైనటువంటిది, సమస్తమైనటువంటి యజ్ఞ ఫలప్రదమైనటువంటిది. యశుద్ధైకాదశిం పుణ్యాం కార్తీకే మునిసత్తమ ఉపోష్య జాగరం కృత్వా దాస్యాం బ్రాహ్మణైః సహ కృత్వా దానాని యో భక్తియా పారణంతు సమాచరేత్ స సద్యో ముచ్యతే నూనం బాపై నిష్కృతిం వర్జితై. కనుక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఎవరైతే కనుక ఉపవసించి జాగరణ చేసి శ్రీమన్నారాయణ పూజించి శుద్ధ ద్వాదశి నాడు బ్రాహ్మణులకు యథాశక్తిగా దాన ధర్మాదులన్నీ కూడా చేసి పాలన చేస్తారో వారు సమస్తమైనటువంటి పాపాల నుంచి కూడా విముక్తిని పొందుతారు. మోక్షాన్ని కోరుకునేటువంటి వారు, విష్ణు భక్తులైనటువంటి వారు ద్వాదశి స్వల్పంగా ఉన్నప్పుడే కూడా దాన్ని విడవకుండా అప్పుడే పాలన చేయాలి. అందులో కార్తీక శుద్ధ ద్వాదశి ఏదైతే ఉందో అది మరింత పుణ్యప్రదమైంది కనుక ఈ వ్రతం చాలా గొప్పదైనటువంటిది, అనంత ఫలదాయకమైనటువంటిది అని కార్తీక శుద్ధ ద్వాదశి మహత్యాన్ని మనకి ఇలా ఈ కథారూపంలో తెలియజేశారు. ఇదం పుణ్యమాఖ్యానం శృణోతి శ్రద్ధయాన్వితః సర్వాభోగ వినిర్ముక్త పుత్రపౌత్ర సమన్విత భుక్త్వా భోగాన్ అనేకాంచ తతో యాంతి పరాంగతిం. ఈ పుణ్య కథను విన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు సమస్తమైనటువంటి పాపాలు కూడా పోగొట్టుకున్నటువంటి వారై పుత్రపౌత్రాదులతో కలిసి అనంతమైనటువంటి భోగములను అనుభవించి అంత్యమందు మోక్షాన్ని పొందుతారని చెప్పని దీనికి ఉన్నటువంటి ఫలశ్రుతిని తెలియజేశారు. ఇలా ఇంత విస్తారంగా 6 అధ్యాయాలలో ఈ కథ చెప్పడం కారణం ఏమిటి అని అంటే ఏకాదశి మహత్యాన్ని చెప్పడం కోసం, ద్వాదశి మహత్యాన్ని చెప్పడం కోసం. విష్ణు భక్తులైనటువంటి వారు ఎప్పుడు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని చేసి ద్వాదశి నాడు పారణ చేయాలి, దానివలన మోక్షము కలుగుతుంది అనేటువంటి దాన్ని ఇంత విస్తారంగా చెప్పారు. పరమ భాగవతులైనటువంటి వారిలో అంబరీషుడు చాలా గొప్పవాడు. అంబరీషుడు ఎందుకు భాగవతుడయ్యాడంటే విడవకుండా ఏకాదశి వ్రతాన్ని చేసి ద్వాదశి నాడే పారణ చేశాడు కనుక. ఈ ఏకాదశి మహత్యాన్ని రుక్మాంగదుడి యొక్క చరిత్ర రూపంలో మనకి నారద పురాణంలో చాలా విస్తరించి చెప్తారు. ద్వాదశి నాడు పాలన చేయకపోతే ఎందుకు ఏకాదశి పుణ్యం దక్కదు, ఇదంతా కూడా అక్కడ చాలా విస్తరించి కూడా చాలా గొప్పగా కూడా చెప్తారు. అది ఇంకా చాలా విస్తారమైనటువంటి వృత్తాంతంగా కూడా అక్కడ విస్తరించి చెప్తారు. నేను ఉన్నదాన్ని ఉరుకునే యథాతథంగా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇలా ఒక్కొక్క శ్లోకాన్ని వివరించుకుంటూ ఆ శ్లోకంలో ఉండేటువంటి ధార్మికమైనటువంటి విషయాలు కూడా చర్చ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇది ఎంతో విస్తారం అవుతుంది. అది మీరందరూ అంత విస్తారంగా వినగలుగుతారో లేదో అనేటువంటి కారణం చేత ఉన్నదాన్ని ఉన్నట్టుగా యథాతథంగా చెప్పేటువంటి ప్రయత్నం మాత్రమే ఇక్కడ నేను చేశాను. కనుక ఈ అంబరీషుడి యొక్క చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కనుక ఏకాదశి నాడు ఉపవసించడం, ద్వాదశి నాడు పారణ చేయటం. ఈ ద్వాదశి పారణ నియమాలు ఇవన్నీ కూడా మీ ధర్మానికి సంబంధించి ఎవరైతే ప్రాజ్ఞులైనటువంటి వారు ఉన్నారో వారి ద్వారా తెలుసుకోవాలి. ఎందుకంటే వైష్ణవులకు ద్వాదశి పాలన ఒక రకంగా ఉంటుంది, స్మార్తులకు ద్వాదశి పాలన మరొక రకంగా ఉంటుంది. కనుక మీ సంప్రదాయాలను బట్టి అవి తెలుసుకొని దాని ప్రకారంగా ఆచరించి అందరూ కూడా తరించాలని చెప్పని శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలని చెప్పని కోరుకుంటూ స్వస్తి. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. హర నమ పార్వతీపతయేర్ హర హర మహాదేవ. సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీచరణారవిందార్పణమస్తు.